నా పేరు గజ్జల వెంకటరెడ్డి, గ్రామం శ్రీరాంపురం, మండలం తిరుమలగిరి సాగర్, జిల్లా నల్గొండ. మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది. దాంట్లో ఎంతవరకు అమలు చేసింది? అమలు అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీగా రైతు రుణమాఫీ చేసింది. రెండవ గ్యారంటీగా గ్యాసు సిలిండర్స్ 500కే ఉచిత గ్యాసు 500కు సిలిండర్ ఇచ్చేస్తుంది. మూడవది ఇందిరమ్మ ఇండ్లు మనకు అమలు రేపు ఈ నెల నుంచి అమలు పరుస్తానికి పథకాలను నిరూపించింది. ఈ కరెంటు బిల్లు కొంతమందికి రావట్లేదని చెప్పేసి, అది మేనేజ్ చేయట్లేదని చెప్పేసి వాదన. గతంలో కరెంటు బిల్లు కొంతమంది ఇప్పుడు డ్యూ ఉన్న వాళ్ళు, కొంతమంది పెండింగులు ఉన్న వాళ్ళు, అక్కడక్కడ కొంతమంది ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. కానీ కొంతమంది రెగ్యులర్ కట్టేవాళ్ళు, కొంతమందికి అందరికీ దరిదాపు వాళ్ళందరికీ ఉన్నాయి. ఆ కరెంటు కొంత డ్యూలు కట్టని వాళ్ళకి, కొంత పెండింగ్లు ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బందిగా ఉన్నది. వాళ్ళు కూడా అన్ని క్లియరెన్స్ చేసుకుంటే మాత్రం అది కూడా పూర్తి అవుతుందని చెప్తాం. రైతులకు ఇంతవరకు రుణమాఫీ సక్రమంగా మొత్తం చేయలే పూర్తిగా. అండ్ ఇంకోటి ఏంది, కౌలు వాళ్ళకు కానీ రైతులకు కానీ 15,000 వేస్తున్నాడు. అసలు అది ఇంకా క్లియరెన్స్ ఏమి ఇవ్వట్లేదు. రైతు రుణమాఫీ మా ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్ లోపే ఒక్క నెలలో 17,000 కోట్లు ఆల్రెడీ చేసింది. కొన్ని పెండింగ్లో ఉన్నవి, అవి మాత్రం వాళ్ళు నిర్ధారణ కాక కొన్ని పెండింగ్లో ఉన్నవి. ఇంకా 13,000 కోట్లు చేసింది, ఇంకా 13,000 కోట్లు పెండింగ్లో ఉన్నవి. డిసెంబర్ లాస్ట్ వరకు అవి కూడా పూర్తి చేస్తామని మా ప్రభుత్వం చెప్తుంది. మంత్రి పొంగులేటి గిట్ట ఇంకా టైం పడుతుందని అంటుండు. టైం అంటే నిన్న కూడా పొంగులేటి మన మంత్రి గారు నిన్న డిసెంబర్ లాస్ట్ వరకు రుణమాఫీ పూర్తిగా చేస్తామని హామీ ఇచ్చారు. అట్లాగనే సార్, ఇంతమందుకు మన మంత్రివర్యులు వారి సీనియర్ నాయకులు జానారెడ్డి హయాంలో ఏ విధంగా ఉంది, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామానికి ఎలాంటి లబ్ధి చేకూరింది? జానారెడ్డి గారు ఆయన మాకు మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఆయన చేసిన పనులు ఫస్ట్లో కూడా ఆయన ఎంతో కరెంటు, ఊళ్ళల్లో బోర్లు, ఇప్పుడు మాకు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లే కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఇచ్చింది లేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ అన్ని రకాలుగా రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మళ్ళీ ఒకే కాలంలో రుణమాఫీ కానీ అన్నీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరుగుతున్నవి. మా జానారెడ్డి గారి కృషితోని మా నియోజకవర్గంలో ప్రతి పని ఆయన ద్వారానే అమలు అయింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. టీఆర్ఎస్ పాలనలో కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక్కటే కుటుంబానికి, ఎంపీ గారు కూడా ఒకటే కుటుంబానికి ఉన్నారు. మరి ఇది కుటుంబ పాలన కాదని ప్రతిపక్షాలు అంటుంది సార్. కుటుంబ పాలన అంటే ఇప్పుడు ఆయన మంత్రిగా ఛానల్ చేసిండు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నాళ్ళు వెనకబడిపోయింది. దాన్ని పట్టుదలగా ముందుకు తీసుకురావడానికి కృషి చేసిండు. కాబట్టి ఈసారి మన బాల కుమారుడైన జేవీ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఆయన నిలబెట్టిండు. ఆయన అధిక మెజార్టీతో గెలిచిండు. అంటే అది జనాలు వాళ్ళ కుటుంబంతోనే మేము అభివృద్ధి చెందుతామని వాళ్ళని ముందుకు తీసుకురావడం జరిగింది. మేమే వాళ్ళని పోయి, సార్ మీరు ఉండాలి, మీరు ఉండాలని మేము పట్టుదలతో ఉండమని చెప్తే ఆయన జేవీ రెడ్డి గారిని ఈసారి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎంపీ గారు కూడా ఎంపీ అనేది కూడా ఆయన ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కావాలి, మీరే ఖచ్చితంగా కావాలంటే ఆ ఎంపీ గారిని రఘువీర్ని కూడా ఆయన ఈసారి వరకు ఆయన నిర్ణయించడం జరిగింది. మేమందరం పట్టుదలతోని ఆయనని నిలబడమని, మేమే పార్టీ నుంచి నిలబడమని మేమే ఫోర్స్ చేసి అతన్ని సార్ గారి దగ్గరికి పోయి చెప్తే ఆయన రఘువీర్ని కూడా నిలబెట్టడం జరిగింది. అట్లాగనే సార్, మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? వాళ్ళు చేసిన పనులు ఏది మొదలు పెట్టడం
దాన్ని పూర్తి చేయలేకపోవటం, ఇచ్చిన హామీలే కానీ ఊళ్ళలోకి వచ్చి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, రోడ్ ఎటు పోయింది, ఆ కరెంట్ ఎటు పోయింది, ఏది మనకు ఇప్పుడు ఏదైనా వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్లనే అలా జరిగింది. అది టీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా ఏంది సార్? కాంగ్రెస్ అంటేనే 10 మందిని కలుపుకొని పోయి ప్రతి ఒక్క మనిషిని అభిప్రాయం తెలుసుకొని ప్రతి ఒక్క మనిషిలోని ఆలోచనలు తీసుకొని పనిచేయటమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి నాయకుడిని కలవటం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళే నిర్ణయాలు తీసుకోవటం, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే అమలు చేయటం, అందువల్ల ఇప్పుడు జనాల వ్యతిరేకత అనేది రావడం జరిగింది. సార్, రైతులు చాలా ఆవేదన చెందుతారు, ఎందుకంటే రైతు బంధు వల్లే ప్లస్ బోనస్ 500 ఇస్తున్నారు. ఇప్పుడు వడ్లకు బోనస్ ఆల్రెడీ ప్రకటించిండు. ఆల్రెడీ వడ్లు నిన్న ఎమ్మెల్యే గారు మొన్న ఆల్రెడీ ఆ మార్కెట్లో ఓపెన్ జరిగింది. అవి నడుస్తున్నాయి. 500 రూపాయలు బోనస్ ఇస్తూనే వాళ్ళు. ఐకేపీ సెంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పేసి అన్ని సెంటర్లు దాదాపు మన జిల్లాలో 42 సెంటర్లు ఏం చేసిర్రో నిన్న చెప్పిర్రు తుమ్మల నాగేశ్వరరావు గారు. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పనులు మీ గ్రామం ఎలా డెవలప్ అయింది సార్? ఈ గ్రామం ఎలా డెవలప్ అయింది బీఆర్ఎస్ పనులు? 10 ఏళ్ళు ఉంది కదా బీఆర్ఎస్. గ్రామంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. అన్నీ మేము వాళ్ళకు మా బీఆర్ఎస్ నాయకులు ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. మా ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళు స్టార్ట్ చేసినాం. ఊళ్ళో బోర్లు పోయినా రిపేర్ చేసినాం. మామూలుగా కరెంటు విషయంలో ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా రోడ్లు కానీ మా ప్రభుత్వం వచ్చినాకనే అది అమలు జరుగుతుంది తప్ప బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి జరిగింది లేదు. అట్లాగనే సార్, మహిళలు ఉచిత బస్సు అయిన వ్యతిరేకత, కాంగ్రెస్ పాలన కూడా వ్యతిరేకత వస్తుంది. ఎక్కడ జాప్యం జరిగింది? ఇందిరమ్మ వాళ్ళ ఆశయం కోసము మహిళలకు ఉచిత బస్సు అనేది మా ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది వాళ్ళకు ఉపయోగంగా ఉన్నదని మహిళలు వాళ్ళే చెప్తున్నారు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగనే సార్, రానున్న స్థానిక ఎన్నికలలో మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు మీ గ్రామ ప్రజలకు? రానున్న స్థానిక ఎన్నికలలో మా ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటుంది. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మిరు కాబట్టే మన దగ్గర గెలవడం జరిగింది. మన రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ రోజైనా కాంగ్రెస్ మనకు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విశ్వాసంతోనే ఆ తెలంగాణ ఇచ్చినందుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం మా ప్రజలు అందరూ ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగనే సార్, ఈ గ్రామంలో గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? డబుల్ బెడ్రూమ్లు బీఆర్ఎస్ కాలంలో ఎన్ని ఇచ్చారు సార్? గతంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లే మనకు అవపడతాయి. ఇప్పుడు రోడ్లమ్మటి కానీ ఎక్కడ కానీ మా ఊళ్ళో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినది ఒక్క ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ గ్రామానికి ఒక 20 ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ వారంలో మేము మొత్తం పునాదులు తీయడానికి, ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయడానికి, అమలు జరగడానికి ఆల్రెడీ జియో వచ్చేసింది. అట్లాగనే సార్, ఈ గ్రామంలో గత సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది? గత సర్పంచ్ పాలన ఎన్నుకున్నాం. ఆయన ఇక కొన్ని పనులు చేసిండు, కొన్ని పనులు చేయలేదు. అయినా కానీ ఇక ఆయనని మేము ఎన్నిసార్లు ఇట్లా కొన్ని పనులు కాలేదంటే కూడా ప్రభుత్వం నుంచి ఏం రాలేదు అని ఆయన చెప్పడం జరిగింది. కొన్ని పనులు బ్రేక్ అయిపోయినాయి. కొన్ని పనులు సగం గ్రామ పంచాయతీ కానీ మా గ్రామ పంచాయతీ అది సగం ఆగిపోయింది. ఇక్కడ బోర్వెల్స్ అవి డెడ్ అయిపోయినాయి. పైప్ లైన్లు అన్నీ మామూలుగా అన్నీ డెడ్ అయినాయి. సగం అట్లే ఆగిపోయినాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ గ్రామ పంచాయతీని మళ్ళీ మేము కట్టడానికి నిన్ననే ఎమ్మెల్యే దగ్గరికి పోయి మా గ్రామ పంచాయతీ కావాలి సార్ అంటే ఆయన కూడా దాన్ని మళ్ళీ కట్టడానికి ఆయన బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అట్లాగనే సార్, మీ మండలంలో సర్పంచ్లు ఎన్ని కైవసం చేసుకోపోతారు సార్? మా మండలంలో దరిదాపు మొత్తం కైవసం కాంగ్రెస్ పార్టీయే, మొత్తం కాంగ్రెస్ పార్టీయే సర్పంచ్ గెలుస్తామని మేము అనుకుంటున్నాం. అట్లాగనే సార్, మీరు కూడా ఒక రైతు. ధరణి పైన మీరు మీ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ధరణి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి ధరణి
ధరణి వచ్చింది. మా ప్రభుత్వం దాన్ని కొన్ని తప్పులు ఒప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుతుంది. దానివల్ల ఏంటంటే మనకు గతంలో మనము విఆర్ఓలు మన ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చి పోయి చెప్పుకునే వాళ్ళము. ఊళ్ళో సమస్యలు ఏంటంటే వాళ్ళు ఊళ్ళోనే ఉండి అన్ని సమస్యలు చూసేవాళ్ళు. ఇప్పుడు ఏదో ఒకటి మామూలుగా ఏదో మండలంలో పోయి అప్పుడప్పుడు అని అంటే మామూలుగా ఏదో ఎంఆర్ఓ ఆడ చేస్తుంటే మనం పోయి చేయించుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు అనేవి ఎవరిది ఏంది అర్థం కాకుంటుందని మా ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు గ్రామ విఆర్ఓలని పెట్టాలని నిర్ణయం తీసుకుంటుంది. అది అమలు అవుతుంది త్వరలో. దానివల్ల ఏమవుతుందంటే గ్రామ సమస్యలు ప్రతి రైతు కూడా పోయి సార్ మా సమస్య ఇది, మా భూమి ఇది, మాకు ఇది అని చెప్పడానికి ఆస్కారం ఉంటుందని మా ప్రభుత్వం నిర్ణయం ధరని మళ్ళీ దాన్ని చేయడం జరిగింది. అట్లాగనే సార్ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు నిన్న మూసీ రిజర్వాయర్ని శుభ్రం చేస్తా అని చెప్పేసి పాదయాత్ర చేసిండు. దాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అది చేయడం వల్ల మనకేమైనా ప్రయోజనం ఉందా సార్ అసలు? అంటే ఇప్పుడు మనం ముసి ప్రక్షాళన అనేది ఏంటంటే ఆ నగరానికే చాలా మంచిది. ముసి ప్రక్షాళన అంటే మామూలుగా ఈ వేస్ట్ ఇవంతా దాన్ని చేయడం వల్ల ఏంటంటే దాన్ని ఇప్పుడు నల్గొండ జిల్లా కూడా దానివల్ల కొంత శుద్ధి లేదు. దాని వాటరు నల్గొండ జిల్లాకు వచ్చి ఫ్లోరిన్ కూడా వస్తుందని మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దాని విషయంలో ఎంతో చేయాలని ఆయన పట్టుదల ఏంటంటే దానివల్ల ఎంతో ప్రజలకు ఇబ్బంది ఉన్నదని దాని ప్రక్షాళన పట్టాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని పట్టుదల చేస్తున్నాడు. అది చేసి తీరుతాడు, చేయాలని మన వాళ్ళు కూడా ఆకాంక్షిస్తారు.